మనం ఆనందంగా ఉన్నాం. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. ఏదో 4 రాళ్ళు వెనకేసుకున్నాం. ఇంట్లో పిల్లలు, పెద్దాళ్ళు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఎవరిదైనా ఏదైనా దృష్టి తగిలి ఇవన్నీ రెప్పపాటులో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయేమో అనే భయం మీకుందా? అయితే ఈ ఈవిల్ ఐ కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఎవరైనా మీ గురించి ఈర్ష్యగా ఫీల్ అయినా, అసూయపడినా ఇలా జరగవచ్చు. ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నరుడి కంటికి నాపరాయి బద్దలవుతుందన్న సామెత మీరు వినే ఉంటారు. ఎవరైనా మీ ఆనందాన్ని చూసి సహించలేకపోతే అది మీ చుట్టూ ఒక ప్రతికూల హానికరక వాతావరణాన్ని రేడియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి చాలామంది విషయంలో ఈర్ష్య అసూయలతో భగ్గుమంటున్న ఒక వ్యక్తి దృష్టి వలన వ్యాపారాలు పడిపిన సందర్భాలు మనకు తెలిసే ఉంటాయి, మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి కొంతమంది ఈ ఈవిల్ ఐ కాన్సెప్ట్ని వాడతారు. దీన్ని ధరించిన, దగ్గర ఉంచుకున్న ఎలాంటి ప్రతికూల భావాల నుండి మనకు రక్షణ లభిస్తుంది అనే నమ్మిక. ఈ ఈవిల్ ఐలో ఒక పూస ఉంటుంది. అది రకరకాల రంగుల్లో ఉంటుంది. రకరకాల అవసరాల కోసం అది క్రియేట్ చేయబడింది. ఈవిల్ ఐలో ఉండే కలర్స్ మరి వేటి కోసం అంటే బ్లూ లేదా అమెథిస్ట్ ఇంటెలిజెన్స్ కోసం కాగా, ఎరుపు ధైర్యం కోసం, టర్కాయిస్ ఆరోగ్యం కోసం కాగా, లేత ఆకుపచ్చ విజయం కోసం ఉద్దేశించబడింది. నలుపు అధికారం కోసం, పింక్ ప్రేమ కోసం, ఆకుపచ్చ కలర్ సంతోషం కోసం కాగా, కోరల్ రక్షణ కోసం, తెలుపు సంపద కోసం. మీ అవసరాలకు తగ్గట్టుగా ఎంపిక చేసుకోవచ్చు. మరి మనం దృష్టి దోషం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈవిల్ ఐని ఎక్కడ ఉంచితే మంచిది అంటే, వాస్తుశాస్త్ర నిపుణుల ప్రకారం ఈవిల్ ఐని ఉంచడానికి బెస్ట్ ప్లేస్ దాన్ని వేలాడదీయడం. కామన్ ఈవిల్ ఐ బ్లూ కలర్ది. ఇది మీ ఇంటిని అసూయ నుంచి కాపాడుతుంది, మీ ఫ్యామిలీని రక్షిస్తుంది. మీ ఎంట్రెన్స్లో, మెయిన్ డోర్ ఎంట్రెన్స్లో వేలాడదీస్తే ఇంట్లోకి ప్రవేశించి అన్ని చెడు ఎనర్జీల నుంచి ఇది ఇంటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక రెండవది, ఇంటి లోపలికి రావడానికి లివింగ్ రూమ్ నుంచే రావాలి. అక్కడ ఆగిన తర్వాతే లోపలికి రావడం జరుగుతుంది. సో ఈవిల్ ఐని ఇక్కడ అందరికీ కనిపించేలాగా షెల్ఫ్లో ఉంచిన, డెకరేటివ్ పీస్గా వేలాడదీసిన చెడు దృష్టిని కూడా మంచిగా మారుస్తుంది లేదా న్యూట్రల్గా చేస్తుంది. ఇక మూడవది, ఈవిల్ ఐ జ్యువెలరీకి కూడా చాలా పాపులారిటీ ఉంది. ఇది ట్రెండీగా కూడా ఉంటుంది. అన్ని చెడు వైబ్రేషన్స్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మానసిక ప్రశాంతతనిస్తుంది. మీరు బ్రాస్లెట్ లాగా లేదా నెక్లెస్ లాగా లేదా పెండెంట్ లాగా ధరించవచ్చు, కానీ కాలి మడమ దగ్గర మాత్రం దీన్ని ధరించకండి. ఇక లేదంటే మామూలుగా గార్డెన్లో చెట్టు మీద, మొక్కల మీద కూడా ప్లేస్ చేయవచ్చు. అయితే అది దక్షిణం వైపుకి మాత్రం ఫేస్ చేసి ఉంచకండి. దీన్ని గార్డెన్లో ఉంచడం వల్ల అన్ని ప్రశాంతమైన సానుకూల ఎనర్జీలని ప్రోది చేసి చక్కని అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది. లేదు ఆఫీసుల్లో, వర్క్ ప్లేస్లో ఎలా అంటే డెస్క్ మీద పెట్టుకోవచ్చు. ఈవిల్ ఐని ఏ దిక్కున ఉంచుతున్నాము అనేది కూడా ముఖ్యమే. దక్షిణ దిక్కుకు మాత్రం ఫేస్ చేసి ఉంచకుండా ఇంకెటువైపైనా ఉంచుకోవచ్చు. కొంతమంది వారి వెహికల్స్కి, మిర్రర్కి కూడా ఈవిల్ ఐని వేలాడదీస్తారు. ఇది కూడా మంచిది. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈవిల్ ఐని వేరెవరికి గిఫ్ట్లా మాత్రం ఇవ్వద్దు. ఇది దురదృష్టకరమైన సంఘటనలకి దారితీస్తుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడడం మంచిది. మనకి కావాలంటే మనం కొనుక్కోవాలి, కానీ ఒకరికి గిఫ్ట్గా మాత్రం ఇవ్వకండి.